ఈరోజు అక్టోబర్ 19, 2023 రమణ భాషణంలో అనే పుస్తకానికి లక్ష్మి గారు మనకు చదివారు 240. ఆవిడ అన్ని ఏం చెప్పారంటే గద్గదమైన కంఠంతో ఒక మనిషికి ఏం కావాలో అన్నీ నాకున్నాయి, కానీ మనశ్శాంతి లేదు. నాకు నా దురదృష్టమేమో, నా అదృష్టం ఇలా అడ్డుతోందేమో. కొన్ని నిమిషాలు సైలెన్స్ తర్వాత మహర్షి తన మామూలు భాషలో స్వీట్ గా ఇలా మాట్లాడుతున్నారు. ఆల్ రైట్, వాట్ నీడ్ బి సెడ్ హ్యాస్ బీన్ సెడ్. మీరు ఏం చెప్పాలో అదంతా చెప్పేశారు. వెల్, వాట్ ఈస్ డెస్టినీ? అదృష్టం అంటే ఏమిటి? దేర్ ఈజ్ నో డెస్టినీ. అదృష్టం అన్నదేం లేదు. సరెండర్ అండ్ ఆల్ విల్ బి వెల్. సమర్పణ చేసుకో, అన్ని బాగుంటాయి. త్రో ఆల్ ద రెస్పాన్సిబిలిటీ ఆన్ గాడ్. బాధ్యత అంతా భగవంతుని వేసేయి. డూ నాట్ బేర్ ద బర్డెన్ యువర్ సెల్ఫ్. ఆ బర్డెన్ నువ్వు భరించకు. నేను చేస్తున్నాను, నేను అనుభవిస్తున్నాను. వాట్ కెన్ డెస్టినీ డ్యూ టు యూ దెన్? అప్పుడు డెస్టినీ నేను ఏం చేయగలదు? సరెండర్ ఈజ్ ఇంపాసిబుల్. సమర్పణ నాకు చాలా కష్టం, అంటే ఇంపాసిబుల్ అంటే అసాధ్యం. ఎస్, కంప్లీట్ సరెండర్ ఈజ్ ఇంపాసిబుల్ ఇన్ ద బిగినింగ్. మొదట్లో సంపూర్ణ శరణాగతి చాలా కష్టమే. పార్షియల్ సరెండర్ ఈజ్ సర్టన్లీ పాసిబుల్ ఫర్ ఆల్. అందరికీను పాక్షికంగా సమర్పణ సులువే. ఇన్ కోర్స్ ఆఫ్ టైమ్ దట్ విల్ లీడ్ టు కంప్లీట్ సరెండర్. కొన్నాళ్ళు అయ్యాక అది కంప్లీట్ సరెండర్ కి దారి తీస్తుంది. దట్ విల్ లీడ్ టు కంప్లీట్ సరెండర్. డు నాట్ బేర్ ద బర్డెన్ అయిపోయింది కదా. సరెండర్ ఈజ్ ఇంపాసిబుల్ అంటే అదే. వెల్, ఇఫ్ సరెండర్ ఈజ్ ఇంపాసిబుల్, ఒకవేళ కానీ సరెండరే నీకు అసాధ్యంగా ఉంటే వాట్ కెన్ బి డన్? మరి ఏం చేద్దాం? దేర్ ఈజ్ నో పీస్ ఆఫ్ మైండ్. శాంతి అనేది లేదు కదా. యు ఆర్ హెల్ప్లెస్ టు బ్రింగ్ ఇట్ అబౌవ్. నువ్వు దాన్ని తేవడంలో నిస్సహాయంగా ఉన్నావు. ఇట్ కెన్ బి డన్ ఓన్లీ బై సరెండర్. అంటే నువ్వేం చేయలేకపోతున్నావు కనుక అది సరెండర్ వల్లే జరుగుతుంది అన్న. పార్షియల్ సరెండర్ అంటే ఆవిడ అంటున్నారు, వెల్, కెన్ ఇట్ అండూ డెస్టినీ? అది డెస్టినీ ఏమైనా అంటే అండూ చేయగలదా అంటే లేకుండా. ఓ ఎస్, ఇట్ కెన్, చెయ్యగలదు. ఈజ్ నాట్ డెస్టినీ డ్యూ టు పాస్ట్ కర్మ? పాస్ట్ కర్మ నుంచి మనకి డెస్టినీ రాలేదా? ఇఫ్ వన్ ఈజ్ సరెండర్ టు గాడ్, గాడ్ విల్ లుక్ టు ఇట్. నువ్వు భగవంతుడికి సమర్పణ ఆయనే చూసుకుంటాడు అవన్నీ. దిస్ బీయింగ్ గాడ్స్ డిస్పెన్సేషన్, హౌ డస్ గాడ్ అండూ ఇట్? ఒకవేళ ఇది భగవంతుడి యొక్క డిస్పెన్సేషన్ అంటే ఆయన అనుజ్ఞతోటి జరుగుతూ ఉంటే ఇది భగవంతుడు దాన్ని ఏ విధంగా కాదనగలడు? ఆల్ ఆర్ ఇన్ హిమ్ ఓన్లీ. అన్ని ఆయనలోనే ఉన్నాయి అన్నారు మహర్షి. హౌ ఈస్ గాడ్ టు బి సీన్? ఆయన ఏ విధంగా చూద్దాం? మహర్షి, విత్ ఇన్, నీ లోపలే. ద మైండ్ ఈస్ టర్న్డ్ ఇన్వార్డ్ గాడ్ మేనిఫెస్ట్ యాజ్ ఇన్నర్ కాన్షియస్నెస్. నీ లోపలే, నువ్వు లోపలికి మనస్సుని అంతర్ముఖం చేస్తే భగవంతుడు నీకు అంతర్గత ఇన్నర్ కాన్షియస్నెస్ గా నీకు ఆయన అక్కడ వ్యక్తం అవుతాడు. గాడ్ ఈజ్ ఇన్ ఆల్, ఆవిడ అంటున్నాడు. ఇన్ ఆల్ ద ఆబ్జెక్ట్స్ వి సీ అరౌండ్ అస్. మన చుట్టూ ఉన్న అన్ని వస్తువుల్లో ఉన్నాడు కదా. దే సే వి షుడ్ సీ గాడ్ ఇన్ ఆల్ ఆఫ్ దెమ్. అన్నిట్లోని భగవంతుడిని చూడాలంటున్నారే. గాడ్ ఈజ్ ఇన్ ఆల్ అండ్ ఇన్ ద సీయర్. చూసేవాడిలో కూడా ఆయనే ఉన్నాడు, అన్నిట్లో ఉన్నవాడు ఆయనే. మహర్షి అంటున్నారు, వేర్ ఎల్స్ కెన్ గాడ్ బి సీన్? ఎక్కడ మనం చూడగలం ఆయన? హీ కెనాట్ బి ఫౌండ్ అవుట్ సైడ్. ఆయన బయట ఎక్కడ మనకు దొరకడు. హీ షుడ్ బి ఫెల్ట్ విత్ ఇన్. ఆయన లోపలే మనం ఆయన్ని అనుభూతి చెందాలి. టు సీ ద ఆబ్జెక్ట్స్ మైండ్ ఈస్, అంటే వస్తువులన్నీ చూడడానికి మనస్సు అవసరమే. భగవంతుని తెలుసుకోవడానికి వాటిల్లో ఒక మానసికమైనటువంటి ఆపరేషన్ ఉండాలి, కానీ అది నిజం కాదు. ఈ మన లోపల ఉన్న ఈ ప్రజ్ఞ, కాన్షియస్నెస్ అన్నది మనస్సును పవిత్రం చేస్తుంది. చేసాక అప్పుడు మాత్రమే భగవంతుని అనుభూతి చెందగలం. చాలా మంది ఏం చెప్తారంటే చాలా సౌందర్యమైన కలర్స్ ఉంటాయని, వాటిని చూడడం ఎంతో ఆనందంగా ఉంటుంది, వాటిలో భగవంతుడిని చూడగలం అన్నారు ఆవిడ.
అవన్నీ మానసికమైన భావాలు అన్నారు మహర్షి. కలర్స్ కన్నా అతీతంగా ఉంటాయి. నేను ఉదాహరణగా కలర్స్ అని చెప్పాను, అవి కూడా మానసికమే అన్నారు మహర్షి. అక్కడ ఒక శరీరం ఉంది, బాడీ కూడా ఉంది, ఈ ఇంద్రియాలు, మనస్సు, ఆత్మ అనేది వస్తువులను తెలుసుకోవడానికి వీటిని వాడుకుంటోంది. ది ఆబ్జెక్ట్స్ అంటే వస్తువులు, ఫీలింగ్స్, ఆలోచనలు, ఇవన్నీ కూడా మానసికమైన కాన్సెప్ట్స్. మైండ్ అన్నది ఐ థాట్, నేను అన్న, లేకపోతే అహం అన్నది ఎప్పుడైతే రైజ్ అవుతోందో అప్పుడు మాత్రమే, అంటే మనస్సు ఎప్పుడైతే ఉత్పత్తి అవుతుందో నేను అన్న అహం కూడా పైకి వస్తుంది. ఎక్కడి నుంచి ఈ అహం బయటకు వస్తుంది? మన యొక్క అని మహర్షి చెప్తున్నారు, అబ్స్ట్రాక్ట్ కాన్షియస్నెస్ నుంచి, లేకపోతే పవిత్రమైన ఇంటెలిజెన్స్ నుంచి. అదే ఆత్మ అంటారా? సోల్ గాని, మనస్సు గాని, ఈగో గాని, ఇవి కేవలం పదాలు. అక్కడ ఇలాంటివి ఏమీ లేవు. కాన్షియస్నెస్ అన్నది అసలైన సత్యం. అయితే ఈ కాన్షియస్నెస్ అనేది మనకు సంతోషాన్ని ఇవ్వలేదా? దాని స్వభావమే పరమానందం. పరమానందమే ఉంది అక్కడ. అనుభవించేవాడు లేడు, సుఖాలు అనుభవించేవాడు లేడు. ఈ అనుభవించేవాడు, సుఖము, ఈ రెండు కలిసిపోతాయి. అప్పుడు ఆవిడ అంటున్నారు, సామాన్య జీవితంలో సుఖము, బాధ రెండు ఉన్నాయి, మనం ఎప్పుడు సుఖంతోటే ఉండలేమా అని అడిగారు ఆవిడ. ప్లెజర్ అంటే ఆనందం అన్నది మనస్సుని అంతర్ముఖం చేసుకోవడంలోనే, అక్కడ ఉంచడంలోనే ఉంది. బాధ అన్నది దాన్ని బాహ్యంగా చేస్తేనే. అసలు ఉన్నదే సంతోషం. ఈ ప్లెజర్ లేకపోవడం అన్నది బాధ అంటున్నాం. ప్రతి ఒక్కరి స్వభావము సంతోషమే, ఆ ఆనందమే. అదే ఆత్మ. సోల్ అనడం, భగవంతుడు అనడం, ఇవన్నీ ఆత్మ అనడం, గాడ్ అనడం, ఇవన్నీ కూడా మానసికమైన కాన్సెప్ట్స్. అయితే భగవంతుడు కూడా ఒక మానసికమైన కాన్సెప్షనేనా? అవును. మీరేం నిద్రలో భగవంతుడి కోసం ఆలోచించారా? అయితే నిద్ర అన్నది ఒక డల్ స్థితి కదా మహర్షి అంటున్నారు. ఒకవేళ భగవంతుడే నిజమైతే ఆయన ఎప్పుడూ ఉండాలి. మీరు మీ నిద్రలో కూడా ఉంటున్నారు, జాగ్రత్త అవస్థలో ఉంటున్నారు. ఒకవేళ భగవంతుడు కూడా నిజమైతే మీ సెల్ఫ్ లాగే గాడ్ కూడా మీ నిద్రలో కూడా ఉండాలి. ఈ భగవంతుడన్న ఆలోచన జాగరూక అవస్థలోనే ఉంటుంది. ఎవరు ఇప్పుడు ఆలోచిస్తున్నారు? నేను ఆలోచిస్తున్నాను అన్నారు ఆవిడ. పూజిది సాయి, ఎవరి నేను? ఎవరు అంటున్నారు నేనని? ఇది శరీరమా? అవును, శరీరం మాట్లాడుతుంది, బాడీ ఎప్పుడు మాట్లాడలేదు. ఒకవేళ అలా అయితే అది నిద్రలో మాట్లాడుతోందా? అయితే ఎవరి నేను అన్నారు మహర్షి. శరీరం లోపల ఉన్న నేను అన్నారు ఆవిడ. మహర్షి అన్నారు, మీరు శరీరంలో ఉన్నారా, శరీరం బయట ఉన్నారా? నేను నా శరీరంలోనే తప్పనిసరిగా ఉన్నాను అన్నారు ఆవిడ. అప్పుడు మహర్షి అన్నారు, ఆ విషయం మీకు నిద్రలో తెలుస్తోందా? నేను నా శరీరంలో, నిద్రలో కూడా ఉన్నాను. నిద్రలో మీ శరీరంలో మీరు ఉన్నట్టు మీరు తెలుసుకుంటున్నారా అన్నారు మహర్షి. అంటే స్లీప్ అనేది ఒక డల్నెస్ కదా. అంటే ఫ్యాక్ట్ ఏమిటంటే యు ఆర్ నెయిదర్ విత్ ఇన్ ఆర్ వితౌట్. మీరు లోపల బయట రెండిట్లోని లేరు. నిద్ర అన్నది సహజమైన ఒక స్థితి. అయితే ఇది నిద్రే మామూలు ఈ స్థితి కంటే బాగుంది. అక్కడ సుపీరియర్, ఇన్ఫీరియర్ అన్నది అసలు లేవు. నిద్రలో, కలలో, ఆ జాగరూక అవస్థలో మీరు అదే రకంగా ఉన్నారు. నిద్ర అన్నది ఒక ఆనంద స్థితి. హ్యాపీనెస్, దెర్ ఇస్ నో మిజరీ. అక్కడ బాధ ఏమీ లేదు. సెన్స్ ఆఫ్ వాంట్, కావాలి అంటే ఏదైనా కోరిక, బాధ మొదలైనవి అవి కేవలంగా జాగరూక అవస్థలోనే ఉంటున్నాయి. అక్కడ జరుగుతున్న మార్పు ఏమిటి?
రెండిట్లో మీరే ఉన్నారు, కానీ తేడా హ్యాపీనెస్ లో ఉంది. ఎందుకని అని అడిగి, బికాజ్ మైండ్ అన్నది ఇప్పుడు పైకి వస్తుంది. ఈ మైండ్ ఐ థాట్ వచ్చేసరికి, ఆ మైండే ఐ థాట్ అనేది మైండ్ పైకి వచ్చిందంటే ఐ థాట్ వచ్చింది. ఈ థాట్ లోంచి థాట్ ఎరైజెస్ ఫ్రమ్ కాన్షియస్నెస్ లోంచి థాట్ వచ్చింది. ఒకవేళ అందులోనే మనిషి ఉంటే ఆయన ఎప్పుడు హ్యాపీగా ఉంటాడు. అయితే నిద్రావస్థ అనేది మైండ్ నిశ్చలంగా ఉన్న స్థితి అన్నమాట. ఇది ఒక చెత్త స్థితి అనుకుంటున్నాను, వర్స్ స్టేట్ అనుకుంటున్నాను అన్నారు ఆవిడ. ఈజ్ దట్ వర్ సో? ఇఫ్ దట్ వర్ సో, వై డూ ఆల్ డిజైర్ స్లీప్? అదే అంత వర్స్ స్థితి అయితే అందరూ నిద్ర కావాలని ఎందుకు కోరుకుంటారు? ఇట్ ఈస్ ద బాడీ when tired that goes to sleep. ఇది శరీరం బాగా అలసిపోయినప్పుడు నిద్రపోతుంది. డస్ ద బాడీ స్లీప్? నిద్ర అంటే మహర్షి అడిగారు, శరీరమా నిద్రపోతుంది? ఎస్, ఇట్ ఈస్ ద కండిషన్ ఇన్ విచ్ ద వేర్ అండ్ టేర్ ఆఫ్ ద బాడీ ఈజ్ రిపేర్డ్. అవునా, నిద్రావస్థలో శరీరం యొక్క అలసటలు అవన్నీ రిపేర్ అయిపోతాయి. లెట్ ఇట్ బి సో, అయితే అలా అవనింది. బట్ డస్ ద బాడీ ఇట్ సెల్ఫ్ స్లీప్ ఆర్ వేకప్? అయితే శరీరమే పడుకుని దానంతట అది లేస్తుందా? యూ యువర్ సెల్ఫ్ సెడ్ షార్ట్లీ బిఫోర్ దట్ ద మైండ్ ఈస్ క్వైట్ ఇన్ స్లీప్. ఇందాక మీరు చెప్పారే నిద్రలో మనస్సు శాంతిగా ఉంటుందని. ద 3 states ఆర్ ఆఫ్ ద మైండ్. ఈ 3 స్థితులు మనస్సువే అన్నారు. ఆర్ దే నాట్ స్టేట్స్ ఆఫ్ ద సోల్ ఫంక్షనింగ్ త్రూ ద సెన్సెస్ ఎక్సెట్రా అన్నారు ఆవిడ. అంటే ఇంద్రియాల ద్వారా ఆత్మ పనిచేసే స్థితులు కావా? దే ఆర్ నాట్ ఆఫ్ ద సోల్ ఆర్ ఆఫ్ ద బాడీ. అవి ఆ స్థితులు సోల్వి బాడీవి కావు. ద సోల్ రిమైన్స్ ఆల్వేస్ అన్కంటామినేటెడ్. ఆత్మ అన్నది దేంతోని అంటే సంబంధం లేకుండా ఉంటుంది, అది దేంతో కూడా మలినం అవ్వదు. అది రన్నింగ్ త్రూ ఆల్ దీస్ 3 states, ఈ 3 స్థితులకి సబ్స్ట్రేటమ్ గా ఉన్నది. అంటే ఆధారంగా జాగరూక అవస్థ పాస్ ఆన్ అయిపోతుంది, అయామ్ నేను అన్నది. అప్పుడు డ్రీమ్ స్టేట్ పాస్ ఆన్ అయిపోతుంది, అయామ్. ద స్లీప్ స్టేట్ పాసెస్ ఆఫ్. దే రిపీట్ మీ దెమ్సెల్స్, అంటే అక్కడ అయామ్ ఉంది. దే రిపీట్ దెమ్సెల్స్ అండ్ గెట్ అయామ్, అంటే మళ్ళీ నిద్ర మళ్ళీ జాగ్రత్త వస్తున్నాయి కానీ అయామ్ మాత్రం ఉంది. దే ఆర్ లైక్ పిక్చర్స్ ఇన్వాల్వ్ మూవింగ్ ఆన్ ద స్క్రీన్ ఇన్ ఏ సినిమా షో. అవి ఎలాంటివంటే సినిమాలోని కదులుతున్న బొమ్మలు లాంటివే. అవేమోని ఆ స్క్రీన్ ఏమీ కూడా ప్రభావితం చెయ్యవు. అదే విధంగా నేనేమీ ఎఫెక్ట్ అవ్వకుండా ఈ స్థితులన్నిటిలో పాస్ ఆన్ అవుతున్నాను. ఇది శరీరాందే అయితే ఆర్ యు అవేర్ ఆఫ్ ద బాడీ ఇన్ స్లీప్? నిద్రలో నీ బాడీ సంగతి నీకు తెలుస్తోందా? నో, తెలియట్లేదు. వితౌట్ నోయింగ్ ద బాడీ టు బి దేర్, హౌ కెన్ ద బాడీ బి సెడ్ టు బి ఇన్ స్లీప్? అక్కడ బాడీ ఉందని తెలియకపోతే బాడీ నేను నిద్రలో ఉన్నట్టు ఎలా తెలుస్తోంది? బికాజ్ ఇట్ ఇస్ స్టిల్ ఫౌండ్ ఆఫ్టర్ వేకింగ్ అప్. నిద్ర లేచిపోయాక తెలుస్తోంది. ద సెన్స్ ఆఫ్ బాడీ ఈజ్ ఎ థాట్, ఆలోచన. శరీరం అనే సెన్స్ అనేది ఒక ఆలోచనే. ద థాట్ ఈజ్ ఆఫ్ ద మైండ్, ఈ ఆలోచన మనస్సుదే. ఆ మైండ్ అనేది ఐ థాట్ వచ్చాకే, మైండ్ పైకి వచ్చాక ఐ థాట్ వస్తుంది. ఈ ఐ థాట్ అనేది ఆలోచనకి మూలం. ఆ థాట్ కానీ గట్టిగా పట్టుకుంటే మిగతా థాట్స్ అన్ని కూడా, ఐ థాట్ అనే దాన్ని గట్టిగా పట్టుకుంటే మిగతా అదృశ్యం అయిపోతాయి. అక్కడ శరీరం లేదు, మనస్సు లేదు, అహం అసలు లేదు. అయితే అక్కడ ఏముంటుంది? ద సెల్ఫ్ ఇన్ ఇట్స్ ప్యూరిటీ, పవిత్రమైన ఆత్మతత్వమే ఉంటుంది. అయితే ఏ విధంగా మనస్సును అంతం చేసుకోవాలి అని అడిగారు మహర్షి. అన్నారు, దాన్ని నాశనం చేయడానికి ఏ ప్రయత్నము లేదు. అలా ఆలోచించడం కానీ కోరడం కానీ అదే ఒక ఆలోచన. ఒకవేళ ఆలోచించేవాడిని మనం పట్టుకుంటే ఆలోచనలన్నీ నాశనం అవుతాయి అన్నారు. వాటంతటవే నాశనం అయిపోతాయా? అవన్నీ అదృశ్యం అయిపోతాయా? ఇది చాలా కష్టమే. అంటే మహర్షి అన్నారు, అవన్నీ అదృశ్యం ఎందుకు అయిపోతాయంటే అవి అసత్యం గనక. ఈ ఐడియా, కష్టము అన్న ఈ భావన, అదే మనకు అడ్డు రియలైజ్ చేయడానికి.
దాన్ని మనం జయించాలి. సెల్ఫ్ గా ఉండాలి అన్నది అంత కష్టమైంది కాదు. భగవంతుడి కోసం బాహ్యమైన ప్రపంచంలో ఆలోచించడం సులువుగా ఉంది. ఆ వితౌట్ థాట్స్, ఆలోచనలు లేకుండా అలా ఉండడం చాలా కష్టం అన్నారు ఆవిడ. దట్ ఈస్ అబ్సర్డ్, అది అర్థం లేని విషయం. మిగతా విషయాలన్నీ చూడడం సులువు, లోపలికి చూసుకోవడం కష్టం. అది చాలా కాంట్రరీ వైజ్, వ్యతిరేకంగా ఉంది. కానీ నాకు అర్థం అవ్వట్లేదు, చాలా కష్టం అన్నారు ఆవిడ. మహర్షి అన్నారు, ఈ డిఫికల్టీ అన్న ఆలోచన అదే ముఖ్యమైన అడ్డు. ఒక చిన్న ప్రాక్టీస్ మీకు వేరేగా ఆలోచించేటట్టు చెయ్యగలదు. వాట్ ఈస్ ద ప్రాక్టీస్? ఆ ప్రాక్టీస్ ఏమిటి? టు ఫైండ్ అవుట్ ద సోర్స్ ఆఫ్ ఐ. నేనుకు మూలానికి వెళ్ళండి. అది మనిషి పుట్టడానికి ముందున్న స్థితి అన్నారు ఆవిడ. మహర్షి అన్నారు, వై షుడ్ వన్ థింక్ ఆఫ్ బర్త్ అండ్ డెత్? పుట్టుక చావుల కోసం ఎందుకు ఆలోచించాలి? మీరు నిజంగా పుట్టారా? మనస్సు మీకు మొదలవగానే దాన్నే మీరు పుట్టుకంటున్నారు. ఎప్పుడైతే మనస్సు అన్నది శరీరం అన్న ఆలోచన ఉత్పత్తి చేస్తోందో, బాడీ అన్నది కనబడుతోందో, అప్పుడు పుట్టుక అన్న ఆలోచన అంటే బర్త్కి ముందున్న స్థితి, డెత్ తర్వాత, ఇవన్నీ కూడా మనస్సువే. ఎవరికి పుట్టుక? am I not now born? నేను ఇప్పుడు పుట్టలేదా అన్నారు ఆవిడ. సో లాంగ్ ఎస్ ద బాడీ ఈస్ కన్సిడర్డ్, బర్త్ ఈస్ రియల్. బాడీ కన్సిడర్ అంటే బాడీ నేను అని అనుకున్నంత వరకు నీకు పుట్టుక నిజమే. కానీ బాడీ అన్నది నేను కాదు. ఈ సెల్ఫ్ అన్నది పుట్టలేదు, లేకపోతే చనిపోదు. అక్కడ కొత్త విషయం అంటూ లేదు. ఎందరో మహర్షులు ఇదంతా ప్రతిదీ చూశారు ఆ లోపల సెల్ఫ్ కోసం. అక్కడ ఏ రకమైనటువంటివి డైవర్సిటీ అంటే భిన్నత్వాలు లేవు. అందుకని పుట్టుక లేదు, చావు లేదు. నిద్ర అంత మంచి స్థితి అయితే ఎందుకని వ్యక్తి ప్రతినిత్యం అందులోనే ఉండకూడదు అంటే, మహర్షి అంటున్నారు, ప్రతినిత్యం మనుషులు నిద్రలోనే ఉంటున్నారు. ఇప్పుడు మనం అన్న జాగరూకావస్థ కూడా అది డ్రీమ్ కంటే ఏమీ ప్రత్యేకమైనది కాదు. నిద్రలోనే కల సంభవం. నిద్ర అన్నది ఈ 3 స్థితులకి కిందనుంది. ఈ 3 స్థితుల్ని వ్యక్తం చేయడం అన్నది ఒక కళ, అదే నిద్ర. ఈ 3 స్టేట్స్ ఆఫ్ డ్రీమ్ అండ్ స్లీప్ ఆర్ ఎండ్లెస్. ఈ విధంగా నిద్రావస్థ, కళ అవస్థ అంతులేని. ఈ స్థితులకు సిమిలర్ గా పుట్టుక చావు అన్నవి అవి కూడా నిద్రలో కలలే. నిజంగా చెప్పాలంటే పుట్టుక లేదు, చావు లేదు. అక్కడితో అయిపోయింది. చాలా పెద్దదే. అర్థమైందా? బాగుంది కదా కాన్వర్జేషన్. ఎక్కడెక్కడ పొరపడుతున్నామో అలాంటివన్నీ కాన్వర్జేషన్ లో వచ్చాయి. చెప్తావా వసంతలత? చాలా పెద్దదే ఇది. మహారాణి సాహేబా. చాలా పెద్దదే. మరి ఇంకో 2-3 సార్లు చదివితే గానీ అంత అర్థం అవడం కష్టమే. కానీ ఫ్యూ పాయింట్స్ ఏమిటంటే నాకు బోధపడినది ఏంటంటే, ఫస్ట్ సరెండర్ అనే విషయంలో చెప్తున్నారు ఆయన. అంటే కంప్లీట్ సరెండర్ అంటే సరెండర్ భగవంతుడే మీద బర్డెను అది వదిలేసి నువ్వేదో చేస్తున్నావు అని అనుకుంటే మాత్రం పొరపడుతున్నావు. అంతా భగవంతుడే చూసుకుంటాడు. అయితే కష్టాన్ని ఇచ్చిన వాడు మళ్ళీ ఆ కష్టాన్ని ఎలా రిజాల్వ్ చేస్తాడో భగవంతుడు అంటే అన్ని అతనిలోనే ఉన్నాయి, ఆయన చూసుకుంటాడు. నువ్వు అది వదిలేస్తే అతని మీద అంటే నా అనేటువంటి నేను చేస్తున్నాను అనే భావన వదిలేసి భగవంతుడి పట్ల కంప్లీట్ గా సమర్పణ భావం ఉండి అతను చేస్తుందంతా మన మంచి కోసమే అని ఒక రకమైన
భావన ఏ రోజు నువ్వు పెట్టుకుంటావో ఆ రోజు సుఖంగా ఉంటావు, హ్యాపీగా ఉంటావు, అన్నిటినీ సమానంగా తీసుకోగలుగుతావు అని అది చెప్పారు. ఆ తర్వాత అది నిద్ర అది అంటే నిద్ర నాకు కంప్లీట్ 3 సరెండర్ స్టేట్స్. కష్టం అంటే పార్షియల్ సరెండర్ మొదలు పెట్టమని. పార్షియల్ సరెండర్ నుంచి మొదలెడితే గ్రాడ్యువల్ గా డెవలప్ అయ్యి కంప్లీట్ సరెండర్ టువర్డ్స్ గాడ్ వస్తుంది. ఆ తర్వాత ఈ అవస్థల గురించి చెప్పారు. ఆ 3 అవస్థలు అంటే ఆఖరణ విషయం స్లీపే అన్నిటికంటే అండర్లైన్ స్టేట్ అని. కానీ దానికి ముందు విషయంలో మనము అందరం ఆ పడుకునే టైంలో ఏంటంటే ఆవిడ అప్పుడు కూడా బాడీ ఉంది కదా అని అంటున్నారు. అంటే ఆ బాడీలో ఉండేటువంటి మైండ్ అనేది అబ్సెంట్ అయిపోతుంది కాబట్టి మీకు ఒక రకమైన బాడీ సుఖస్థితి ఉన్నదని కూడా నీ మైండ్ వల్ల తెలుస్తుంది, మైండ్ చెప్తోంది. మైండ్ అవన్నీ ఆ మెంటల్ స్థితిలో కాన్సెప్ట్స్. నీకు ఆ స్థితిలో అంటే నిద్రా స్థితిలో ఏమి నీకు మనస్సు అనేది ఉండదు కాబట్టి నీకు ఒకమైన సుఖస్థితి ఉంటుంది. ఆ అది తర్వాత లేచిన వెంటనే ఐ థాట్ అనేది అంటే ఆ ఐ థాట్ ఆ మైండ్ అంటేనే ఐ థాట్ అక్కడి నుంచి మొదలవుతాయి ఆలోచనలన్నీ. ఆ దాంతో ఏంటంటే నువ్వు మళ్ళీ నేను నువ్వు ఇలాగ అనేటువంటి బాధలన్నీ వస్తాయి. ఐ థాట్ తోని రకరకాలైన ఆలోచనలు మనని డిస్టర్బ్ చేసే ఆలోచనలు ఇవన్నీ ఉంటాయి అది చెప్పారు. చెప్పి ఆఖరిన మళ్ళీ చెప్పారేంటంటే ఇవన్నీ కూడా స్లీప్ తాలూకా స్లీపే అన్నిటికంటే మూలమైన స్థితి. ఈ జాగ్రత్త స్థితి, సుషుప్తి స్థితి, డ్రీమ్ స్టేట్ ఇవన్నీ ఏంటంటే అందులోని పార్ట్సే. అంటే ఈ బర్త్, అంతా పెద్ద డెత్, కళ అని మళ్ళీ చెప్పారు. బర్త్ అంటే మనం వేకింగ్ స్టేట్ లో మన చూసేది వాళ్ళు కూడా కళ. అదే మన వాళ్ళు కూడా చెప్తారు కదా భగవద్గీతలోని వాటిలోని ఇవన్నీ అంటే త్రిపుర రహస్యంలో డెత్ చాలా కి బాగా చెప్పారు. ఎందుకంటే మీరు అది కళ అని ఎందుకు నమ్ముతున్నారంటే నిద్ర తర్వాత నిద్ర ఆ ముందు కూడా ఇది లోకం ఉంది గనక ఇది కళ అని నమ్మట్లేదు. అంటే ఇది కళ అని ఎందుకు అనుకోవట్లేదంటే ఇది ఎప్పుడు మనం చూస్తున్నాం. అప్పుడు ఏంటంటే నిద్రలో వేరేగా ఉంటుంది కనుక అది కళ అనుకుంటున్నాం. ఇది కళ అని మనం అదే జ్ఞానికి ఇప్పుడు ఇది లేదు. అంటే లోకంగా ప్రపంచం వస్తువులుగా కనబడవు. అంటే అర్థం ఏంటి? కనబడడం అంటే ఇంద్రియాలకు కాదు, ఇంటర్నల్ గా. అందుకని ఇది కళే, లాంగ్ డ్రీమ్ అన్నారు. అసలు అందుకే కదా డెత్ ని కూడా ఒక పర్టికులర్ ఇంటర్మీడియట్ స్టేజ్ అక్కడ ఉన్నది ఒక్కటే కాన్షియస్నెస్. ఈ బర్త్ డెత్ అనేవి కంప్లీట్ బాడీకి సంబంధించినవే. నిన్ను నువ్వు బాడీగా ఆలోచించుకుంటే నీకు బర్త్ ఉంది, డెత్ ఉంది. అదర్వైజ్ ఉన్నది ఒక్కటే కాన్షియస్నెస్. అదే మన మహర్షులందరూ చూసి చెప్పినవి. అలా ఉన్నాయి. నిన్ను నువ్వు ఒక ప్యూర్ కాన్షియస్నెస్ గా చూసుకున్నట్టయితే నీకు ఈ అవస్థలు ఏమీ ఉండవు అని చెప్పారు. అదే అంటే సుఖస్థితే ఉంటుంది, ఎప్పుడు సుఖస్థితే ఉంటుంది, దుఃఖం అనేది లేదు. ఈ దుఃఖం అనేది మనకు కల్పించుకున్నదే, మైండ్ కల్పించుకున్న అవస్థలే ఈ దుఃఖాలు అవి. అది అలాగా ఏవో ఇలా అంటే అలాగే కొంచెం అన్ని మధ్య కూడా స్పొరాడిక్ గా సోలు గాడు ఇవన్నీ మెంటల్ కాన్సెప్ట్స్ అంటే అన్నారు. అయితే భగవంతుడు కూడా మానసికమైన కాన్సెప్టా అంటే మీరు నిద్రలో మీకు ఏ గాడు కనబట్టం లేదు కదా అన్నారు. అయితే అసలు ఈ నిద్ర ఒక డల్నెస్ కదా అంటే నిజంగా భగవంతుడే రియల్ అయితే ఆయన ఎప్పుడూ ఉండాలి. మీరు నేను అన్నది మీకు నిద్రలో ఉంది, జాగరూక అవస్థలో ఉంది. ఒకవేళ భగవంతుడే నిజమైతే అది అన్ని అవస్థల్లో ఉండాలి. అందుకని మీకు వేక్ఫుల్ స్టేట్ లోనే భగవంతుడు అనేది ఉంది కానీ నిద్రావస్థలో లేదు. నేను అంటున్నది ఎవరైతే శరీరం అన్నారు. తర్వాత ఆ నేను అనేటువంటి దాన్ని మీరు అంటే దాని సోర్స్ లో వెళితే ఈ మైండ్ అనేది ఎలా కృషి అవుతుంది అంటే నేను అనేటువంటి దానికి సోర్స్ కి వెళ్ళండి. ఆ లోపటి చూసేవాడు ఎవడు, ఈ ఆలోచించేవాడు ఎవడు ఇలాగా తెలుసుకుంటే నీకు ఆ మైండ్ అనేది నిశ్చలం అయిపోతుంది. అవన్నీ పోతాయి, మిగతా థాట్స్ అన్ని అని అన్నారు. అది ఒక నిద్ర గొప్పది కదా అంటే సుపీరియర్ ఇన్ఫీరియర్ లేనే లేవు అన్నారు. అలా అయితే నిద్రావస్థే గొప్పది అంటున్నారు ఆవిడ. సో ఇలా ఏదో మధ్య మధ్య
అంటే మనందరి కాన్సెప్ట్స్ లో అవే అవే అవి బాగా ఆవిడ క్వశ్చన్స్ ద్వారా స్లీప్ ఈజ్ ఎ స్టేట్ ఆఫ్ హ్యాపీనెస్, దేర్ ఈజ్ నో మిజరీ. అంటే కోరిక, బాధ ఇవేమీ కూడా నేను అన్నది మొదలైనప్పుడే వస్తాయి. అంటే వేక్ఫుల్ స్టేట్ లోనే. మైండ్ మొదలవగానే నేనన్న ఆలోచన మొదలవుతుంది. మైండ్కి మొదలవగానే శరీరం నేను అని, అందుకని పుట్టుక చావు ఉంటున్నాయి. మనకి నిద్రావస్థ ఎంతో వర్స్ట్ స్టేట్ అయితే అందరూ ఎందుకు నిద్రను కోరుకుంటున్నారు అని అడిగారు. అంటే నేను బాడీ నిద్రపోతుంది అన్నారు. బాడీగా నిద్రపోయేది అని అడిగారు. అవును, అంటే మన యొక్క శ్రమ అంతా పోగొట్టడం అన్ని చేస్తుందంటే నిద్రావస్థలో బాడీ ఒక్కటి నిద్రపోతుందో, మీరు ఇందాకలు ఏమన్నారు, మనస్సు కూడా క్వైట్ గా ఉంటుంది నిద్రలో అన్నారు. ఈ 3 స్థితులు మనస్సువే. అంటే ఆత్మ అన్నది సెన్సెస్ ద్వారా పనిచేయడం కాదా అని ఏదో అన్నారు. అవి సోల్వి కావు, బాడీవి కావు. సోల్ అన్నది ఎప్పుడు అన్కంటామినేటెడ్, దేనికి అంటకుండా ఉంటుంది. 3 స్థితుల్లో సబ్స్ట్రాటమ్ గా ఉన్నది ఆత్మస్థితి. అంటే అన్ని స్థితుల్లో అయామన స్థితి ఉంది. అంటే ఆవిడ అడిగిన క్వశ్చన్స్ బట్టి ఆయన అలా చెప్తున్నారనమాట. ఏంటంటే వితౌట్ నోయింగ్ ద బాడీ టు బి దేర్, బాడీ ఉన్నది అని తెలియకుండా హౌ కెన్ ద బాడీ బి సెడ్ టు బి ఇన్ స్లీప్, అది నిద్రలో ఉందని ఎలా చెప్పగలుగుతోంది? వేకింగ్ అంటే నిద్ర లేచాక తెలుస్తోంది అంటున్నారు. బాడీ అన్న ఆలోచన కూడా ఒక ఆలోచనే. బాడీ అన్నది కూడా మైండ్ లేచిన తర్వాత నేనన్న ఆలోచన మొదలవుతుంది. అంటే ఐ థాట్ ని పట్టుకుంటే అక్కడ ఏమిటి మిగులుతుంది అంటే సెల్ఫ్, అది పవిత్రమైన ఆత్మతత్వం అన్నారు మహర్షి. ఎలా మనస్సును అదృశ్యం చేసుకోవడం అని అడిగారు. ఆలోచించే వాడిని వెతికితే ఆలోచనలు పోతాయి. చాలా ఇది కష్టం, అంటే కష్టం అన్న ఆలోచనే పెద్ద ఆటంకం అన్నారు. The thought of difficulty is the chief obstacle. ప్రాక్టీస్ ఏమిటి చేయాలంటే నేను మూలాన్ని కనుక్కోవడం. ఇలా ఆ క్వశ్చన్స్ బట్టి ఆయన అలా చెప్తున్నారనమాట. అంటే ఈ నేను పుట్టక ముందు ఏముంటుంది అంటే, పుట్టక ముందు ఏముంటుంది, చనిపోయిన తర్వాత ఏముంటుంది, ఇవన్నీ కూడా మానసికమైనవే. ఐ ఆఫ్టర్ మైండ్ ద బాడీ థాట్ అరైజెస్. థాట్ ఆఫ్ బర్త్, డెత్. ఏమైనా ఇప్పుడు నేను పుట్టలేదా అని అడిగారు. బాడీగా అనుకున్నంత కాలం బర్త్ నిజమే, అంటే నేను బాడీని అనుకుంటే. కానీ నేను బాడీని కాను. ద బాడీ ఈజ్ నాట్ ఐ, నేను ఆ బాడీని కాను. ఆత్మకి పుట్టుక చావు రెండూ లేవు. ఎందరో మహాత్ములు దాని స్థితిని చూసారని మహర్షి చెప్పారు. ఆ విధంగా సుధా గారు మీరు చెప్తారా? నమస్తే అండి. నమస్తే. ఈ మహారాణి సాహిబ్ అడిగారు కదా, నాకు అన్ని ఉన్నాయి కానీ మనశ్శాంతి అనేది లేదు అని. ఆయన అన్నారు, మీరు ఇంకో 1 minute లో అయిపోతుంది మళ్ళీ. అంటే మీరు ఎంతవరకు అయితే అంత చెప్పండి. 1 minute ఉంది. ఓకే. ఆయన బాధ్యతని ఉన్న బాధ్యత అంతా అన్ని భగవంతుడికి ఇచ్చేసేస్తే నీకు సమర్పణ చేసేసుకుంటే నీకు మనశ్శాంతి వస్తుంది. బర్డెన్ అనేది కనుక ఉన్నంత కాలం నేను అనే ఇది వస్తుంది. అందుకని అవన్నీ సమర్పణ చేయమని అడుగుతున్నారు.
సమర్పణ చేయాలంటే ఎలా సమర్పణ చేయాలంటే పార్షియల్ గా కొంచెం కొంచెం సమర్పణ చేసుకుంటుంటే అదే తర్వాత కంప్లీట్ సరెండర్ అవుతుంది. ఇదేమైనా డెస్టినీకి ఏమైనా అంతం చేయగలదా అని ఆవిడ అడిగారు. అంటే చేయగలదు, నువ్వు భగవంతునికి అన్ని సమర్పణ చేసుకుంటే ఆయనే చూసుకుంటారు